హాయ్ అందరికి. ఈరోజు కర్రీ చేపల పులుసు ఉంటుంది చూడండి. చేపలు కట్ చేసుకున్నారు, మరి పెట్టాము. ఉల్లిపాయలు ఎగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఎగుతున్నాయి చూడండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చేపలు చూడండి. నీటికి కడిగేసి పెట్టుకున్నాం. మొక్క చూస్తేనే నోరు ఊరుతుంది. కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కొంచెం చూడండి, లైట్ కొద్దిగా కారం వేసుకుని కలుపుకోవాలి. ఇది ఓన్లీ బ్యాచిలర్ వంటకాలే మాత్రమే, ఫ్యామిలీ వంటకాలు కాదు. మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాచిలర్స్ మాత్రమే చూడాలి. ఎక్కువ సింపుల్గా చేసుకునే విధానం. కారం, పసుపు, ఉప్పు వేసుకున్నాక ఇట్లా కలుపుకోవాలి చూడండి. ఇది కొంచెం దగ్గర అవుతుంది, అప్పుడు చేపలు వేసుకోవాలి. మనం దగ్గర నూనె తేలింది చూడండి బాగా. ఇట్లా అయిన తర్వాత మనం చింతపండు పులుసు చూసారా, చింతపండు ముందుగా నానబెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. పులుసు వేసుకున్నాక ఇట్లా మొత్తం అలాగా రావాలి చూడండి, ఎలా ఉందో అలాగా. తర్వాత అప్పుడు ఒకసారి కలుపుకొని, ఇంకా గరిటె పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ కలపడం. ఇంకా గరిటె పెడితే ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇవ్వండి చేపలు చూడండి. మీ చేపలు భలే ఉంటాయి ఫ్రెండ్స్. చేపలు మాత్రం చూడండి. ఇప్పుడు చేపలు వేసుకోవాలి, నెమ్మదిగా ఇలా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్నాక ఒక 10 to 15 minutes ఉడికేలోపు కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, ఫిష్ మసాలా వేసుకొని దించేసుకోవాలి. 10 minutes ఆగినాక తినాలి. అప్పుడు మీకు మంచి టేస్ట్ అవుతుంది. యాక్చువల్గా చేపలు ఉన్నాక ఒక 2-3-4 hours తర్వాత తింటే చాలా టేస్ట్ వస్తాయంట. పెద్దలు చెప్పేవాళ్ళు, మనకు తెలియదు. చేపలు వేస్తాం ఇప్పుడు. చూసారా ఎట్లా ఉన్నాయో చేపలు. ఎమ్మి ఉంటుంది. మీకు టేస్ట్ కూడా చేసి చూపిస్తా ఫ్రెండ్స్. అయింది. ఇప్పుడు వచ్చే 10 minutes అంతా చేపలు తిని చూపిస్తాను మీకు ఎలా ఉంది. చూడండి, ఇప్పుడు కర్రీ అయ్యింది. చేపల కర్రీ ఆపిస్తాను గ్యాస్ ఇప్పుడే. చూడండి ఎట్లా ఉంది. ముక్కలన్నీ ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎంత. చేపలు ఇప్పుడు మా తమ్ముడు వేస్తాను చూడండి. తిని టేస్ట్ చెప్తాను మీకు ఎట్లా ఉందో. చికెన్ చేప పులుసు మాత్రం మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేసి ఇస్తా ఉండండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉత్తి పడేసింది మొక్క చూద్దాం. బా బాడు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.